క్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈనాటి ఈ ప్రత్యేకమైన మరి ఒక దినాన్ని మనం కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఏ సమయంలో ఏం జరుగునో తెలియని పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని పరిస్థితులు, భయంకరమైనటువంటి వర్షము వలన వాగులు పొంగుట, నదులు పొంగుట, ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని దేవాలయాల్లోనికి నీళ్లు వెళ్ళి వేదన పడుతున్న పరిస్థితి, గ్రామాలలో ఇళ్లల్లోనికి పట్టణాల్లోనికి నీళ్లు వెళ్ళి వేదన పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, మన పరిస్థితులు ఎలా ఉంటాయి, మన బ్రతుకు దినాలలో మనము కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైన నమ్మకత్వాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. శ్రమలు, బాధలు, శోధనలు ఇవన్నీ కూడా మనలను వెంటాడుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాయి. అవి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలంగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం నడవలసినటువంటి విధానాలను మనం ఎప్పుడూ జాగ్రత్త పరుచుకోవాలి. భూలోక సంబంధమైన ఈ జీవితంలో ఎన్నో శ్రమలు, ఆటుపోటులు, బాధలు, బలహీనతలు ఇవన్నీ కూడా మనలను వెంబడిస్తూ ఉంటాయని మనందరికీ తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, దేవుని మహిమ కొరకు మనం జీవించే విధానాలలో, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మన నమ్మకంగా కాపాడుకునే విధానాలలో మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుంటూ ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తాం. ఒకసారి మనము అపోస్తుల కార్యములు 20 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంఘము యొక్క ప్రత్యేకతను గురించి పరిశుద్ధుడైన దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? తన స్వరక్తముతో మనలను కొన్నాడు, సంపాదించుకున్నాడు. ఈరోజు సంఘముగా ఉన్న మనందరం కూడా ప్రభు ఈ లోకములో మన కొరకు చేసిన త్యాగమును ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేని వారంగా ఉంటున్నాం. ప్రియులారా, భూలోకంలో ఎన్నో శ్రమలను, వివిధ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను బట్టి మనం ఎదుర్కోవచ్చు. అవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే మరలా సరైపోతాయి. కానీ ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగము చాలా గొప్ప త్యాగము, ఎలగట్టలేని త్యాగము, వివరించలేని త్యాగము. ఈ లోకంలో ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేని గొప్ప త్యాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసి ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడు సంఘముగా మనలను సమకూర్చి ఆయన మహిమ కొరకు మనం జీవించాలని, ఆయనలో మనం నిలిచి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డలు, సంఘముగా కూడి ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డలతో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో కడగబడినటువంటి సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సంఘము దేవుని సహవాసంలో ఎప్పుడూ నమ్మకస్తులుగా సాగిపోవటానికి సిద్ధపడాలి. అపోస్తల కార్యములు 2:42 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదిమ సంఘం అపోస్తలుల బోధ యందును, సహవాసమ యందును, రొట్టె విరచట యందును, ప్రార్థించట యందును ఎడతెగక ఉండిరి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. సహవాసముగా కూడి ఉండే క్రమంలో మన పితరులైనటువంటి ఆదిమ సంఘం మనకెంతో మాదిరిని కలిగిస్తూ ఉందని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. సంఘం ఎప్పుడు దేవుని యొక్క సహవాసం చేయాలి, సంఘం ఎప్పుడు దేవుని సహవాసము కలిగి ఉండాలి, దేవుని సహవాసముతో సహవాసం చేయాలి. అలాగే మరి దేవునితో ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండాలి. ఈ అనుభవాలను సంఘము కలిగి ఉన్నప్పుడు
చాలా గొప్ప ఆదరణ కలుగుతుంది, చాలా గొప్ప సమాధానం కలుగుతుంది. అందునిమిత్తమై ప్రభు రక్తములో కడగబడినటువంటి సంఘం దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆయన వాగ్దానాలను బట్టి సహవాసం కలిగి ఉండాలి ఎప్పుడు సంఘం. మరి ఆ సహవాసంలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? లోకస్తులు లోక ఆశలను బట్టి సహవాసం కలిగి ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి సహవాసాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయరు పిల్లారా. మరి యేసయ్య రక్తంలో కడగబడినటువంటి బిడ్డలమైన మనం ఎవరి సహవాసాన్ని మనం మాదిరి తీసుకోవాలంటే ఆదిమ సంఘమే ఎలాగైతే దేవుని ఆత్మతో నింపబడి రక్షణ పొందిన వారందరూ కూడా తప్పనిసరిగా సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రహస్యంగానైనా కష్టతరముగానైనా కూడుకొని సహవాసం చేస్తూ ఇంటింట రొట్టె విరుచుచు దేవుని యొక్క మహిమ కొరకు జీవించిన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. రెండవదిగా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి సంఘం ఎప్పటికీ కూడా ఐక్యతగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తనలు 133వ కీర్తన మొదటి వాక్యంలో ప్రభు తెలియజేస్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని పరిచర్య చేయు సేవకులైనప్పటికీ ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి దేవునికి మహిమార్థంగా జీవిస్తూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి మారు మనస్సు పొంది రక్షణ అనుభవంలోనికి కొనసాగుతూ సమయం వచ్చినప్పుడు సహవాసముగా కూడి ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ప్రియులారా, మీ ఐక్యతను ఎప్పుడు మీరు పోగొట్టుకోవటానికి ప్రయత్నము చేయవద్దు. ఒక కులానికి ఐక్యత ఉంది, ఒక సంఘానికి ఐక్యత ఉంది, ఒక పని చేసేవారికి ఐక్యత ఉంది. ప్రియులారా, ఎన్నో యూనియన్స్ ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడినటువంటి ప్రియులారా, మరి మన ఐక్యత ఎలా ఉంది? మన ఐక్యత ఎలా ఉంది? సహవాసం యొక్క ఐక్యత ఎలా ఉండాలంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లాగా ఉండాలి. ఒక శరీరం చేసే పని మరొక శరీరం చేయదు. అయినప్పటికీ ఏదైనా ఒక శరీర భాగానికి చిన్న గాయం తగిలితే శరీరం అంతా బాధపడుతుంది. ఎందుకంటే శరీరంలో ఉన్న అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఆ శరీరంలో ఉన్న అవయవాలను కలిపే ఆ పద్ధతి మాత్రం కలిసి ఉంటుంది. దానిని ఐక్యతతో కూడినటువంటి శరీర భాగముల యొక్క పనితీరు ఎలా ఉంటుందో అలాగే దేవుని బిడ్డలైన వారు రకరకాలైన పనులు చేసుకుంటూ వారి వారి పనుల్లో సాగిపోతున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలైన వారు తగిన సమయం వచ్చినప్పుడు ఐక్యత కలిగి మనము సంఘ సహవాసం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కాపాడుకునే బాధ్యతను మనం కలిగి ఉండవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తోంది ప్రియులారా. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి సంఘం దైవ ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలన్నీ కూడా అవకాశవాదంగా మిగిలిపోతాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ అవకాశవాదమైన ప్రేమ కాదండి. ఆ ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, మచ్చలేని ప్రేమ, డాగులేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఎంతగా మనలను ప్రేమించాడంటే ఆయన ఈ లోకంలోనికి మన కొరకు వచ్చి మన పాపములను ఆయన మీద మోసుకొని మనం పవిత్రులుగా నరకాన్ని తప్పించుకొని తండ్రి సిద్ధపరిచిన పరలోకములోనికి మనం ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చిన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి దేవుని ప్రేమను పొందాలి, దేవుని రక్షణ పొందాలి. మన పాప భారములను ఆయన మీద మోసుకొని మన కొరకు మరణించిన దేవుడు ఆయన ప్రేమను ఎన్నటికీ మన పట్ల కలిగి ఉన్నాడు. రక్షణ అనుభవంలో నడుస్తున్న బిడ్డలారా, దేవుని ప్రేమను పొందిన బిడ్డలారా, దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకోండి. ఈ లోకంలో దేవుని సహవాసం లేని వారి యొక్క ప్రేమలు వేరుగా ఉంటాయి, అవకాశవాదంగా ఉంటాయి.
కానీ దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క ప్రేమ ఎలా ఉండాలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనము ఎలా ఉండాలంట? దేవుని బిడ్డలైన వారు మొదటిగా దేవుని ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మన పొరుగువారిని ప్రేమించే అనుభవాలను కలిగి ఉండాలి. దేవునితో బహు జాగ్రత్తగా ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది 1 కొరింథీ 13:1-2 వచనాలు, అలాగే 13వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే అన్నిటికంటే శ్రేష్టమైనదని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆ శ్రేష్టమైన ప్రేమ దేవుడు సంఘానికి అనుగ్రహించున్నాడు. మొదటిగా లోకంలో ఉన్న ప్రజలకు అనుగ్రహించున్నాడు. సమాజం అంతటి కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఆ ప్రేమను కలిగిన ప్రతివారు కూడా ఖచ్చితంగా సంఘములో ఆ ప్రేమ ఆప్యాయతలను చూపిస్తూ మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ వస్తుంది ప్రియులారా. అలాగే సంఘం అంట ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి నడుచుకునే ఆలోచన విధానాలు మనం కలిగి ఉండాలి. 4వ మాట, సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగి నడుచుకోవటానికి ప్రయత్నము చేయాలి. మనం దేవుని బిడ్డలంగా పరిశుద్ధతను కలిగి ఉంటున్నామా లేదా? ఎందుకంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. మొదటి పేతురు 1:14-16 వచనంలో తెలియజేస్తున్నట్లుగా మనము కూడా మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉండలేము, దేవుని ప్రేమ కలిగి ఉండలేము, ఐక్యత కలిగి ఉండలేము. పరిశుద్ధత మనలను ఈ అనుభవాల్లోనికి నడిపిస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 1 దశలోనికి రాసిన పత్రిక 4:7 వచనంలో ప్రభు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచాడు. ప్రత్యేకంగా దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలని, ఆ పరిశుద్ధతలో ఉన్న విలువ నువ్వు తెలుసుకోవాలని, ఆ పరిశుద్ధతలో లేని వారికి ఆ పరిశుద్ధత గురించి నువ్వు తెలియచేసే బిడ్డగా ఉండాలని పరిశుద్ధుని దేవుడు అమూల్యమైనటువంటి దేవుని యొక్క సంగతులను మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ పరిశుద్ధత ఎప్పుడు మనం కాపాడుకోగలుగుతాం? రోమీయులకు రాసిన పత్రిక 8:9 వచనం ప్రకారం దేవుని ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడే ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోగలుగుతాము. మరి దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉన్నావా? ఒకప్పుడు అపోస్తలులు దేవుడు వారితో ఉన్నప్పుడు ఎలా పడితే అలా జీవించారు. దేవునితో ఉన్నారే తప్ప వారి ఆలోచనలు వారు కొనసాగించుకుంటూ వెళ్ళారు. ప్రభు వారితో లేని కాలమున, దేవుడు చెప్పినట్లుగా కనిపెట్టుకొని ప్రార్థించమని తెలియజేసిన కాలమున వారు ఏక మనసుతో ఎడతెగక మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించగా వారు బలము నొందారు. వారు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని సావాసం కలిగి ఉన్నారు. అలాగే అమూల్యమైన ఐక్యతను కలిగి ఉన్నారు. దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. పరిశుద్ధతను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆత్మతో నింపబడి వారు దేవుని కొరకు బలమైనటువంటి పనిని జరిగించటం ప్రారంభించారు. వారు ఆత్మ కలిగి పరిశుద్ధత కలిగి బలమైనటువంటి దేవుని మాటలు వారి నోటి ద్వారా ప్రకటిస్తున్నప్పుడు ఆయా భాషలు మాట్లాడే వారికి వారి భాషల్లోనికి వారు మాట్లాడుతున్న మాటలు అర్థమైపోయాయి. దేవుడు అద్భుతమైన పనిని జరిగించటం మనం గమనిస్తున్నాం ప్రియులారా. అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా మనము దేవునికరంగా ఉంటాం. మనము క్షేమస్థితిని కలిగి ఉంటాం. మనము పరలోకానికి వారసులముగా ఈ లోకములోనే సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి మనం సహవాసములో దేవుని యొక్క రక్తములో కడగబడిన బిడ్డలంగా ఈ అనుభవాల్లో మనం ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి వారు సంఘముగా కూడి పరిశుద్ధతలో సాగిపోతున్న బిడ్డలంట ఎప్పుడు ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. సంఘము ప్రార్థన కలిగి జీవించాలి. దేవునితో మాట్లాడే అనుభవాలను ఎప్పుడూ కలిగి జీవించాలి. మనకిష్టమైనప్పుడు కాదు, అవకాశం వచ్చినప్పుడు కాదు. ప్రియులారా, సమయమందును అసమయమందును పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా
ప్రభువైన యేసయ్య రక్తములో కడగబడినటువంటి సంగబడలేని వారు తరచూ దేవుడు అవకాశం కలిగించినప్పుడల్లా ఖచ్చితంగా కలిసి ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అపోస్తల కార్యములు 12:5 ప్రకారం సంఘమంతా కూడా కలిసి ప్రార్థన చేసిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తల కార్యములు 2:42 ప్రకారము ఎడతెగక ప్రార్థన చేసిన సందర్భం దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలాగే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:15 కూడా ఎడతెగక ప్రార్థన చేసిన అనుభవాలు, కలిసి ఎడతెగక ప్రార్థన చేసిన అనుభవాలు, సంఘమంతా కలిసి ఈ అనుభవాల్లో నడిచినటువంటి విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలను మీరు విన్న తర్వాత సంఘము కలిగి ఉండవలసిన ఈ లక్షణాలలో నువ్వు ఏ లక్షణాన్నైనా కోల్పోయావా? ఏ లక్షణానికైనా ఒకవేళ నీవు దూరంగా ఉన్నావా? దయచేసి పరిశీలన చేసుకొని దేవునికి మహిమార్థంగా జీవించే అనుభవాలు కలిగి ఉండాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి సంఘం సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, దైవ ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రార్థనలో ఎల్లప్పుడూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఈ అనుభవాలలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప బాధ్యతను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప పరిశుద్ధతను, దేవుడు మన కొరకు చేసినటువంటి అమూల్యమైన త్యాగమును, ప్రభు మన కొరకు చిందించిన రక్తములో ఉన్న విలువను మనం ఎల్లప్పుడూ కాపాడుకున్న వారం అవుతాము. దేవుని ప్రణాళికలలో ముందుకు నడిచే వారంగా ఉంటాము. కనుక ప్రియులారా, ప్రభు మన కొరకు చేసిన త్యాగమును మనం మర్చిపోకుండా, ప్రభు మన కొరకు చేసిన త్యాగమునకు ప్రతిఫలముగా మనం ఉండవలసిన ఈ అనుభవాలలో ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటూ దేవుని మహిమ కొరకు జీవించడానికి ప్రభు సహాయం ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు మనకు అందించినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు వ్యర్థం కాకుండా మన జీవితమునకు ప్రయోజనకరంగా ప్రభువు నిలబెట్టి నడిపించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘము ఎలా ఉండాలి? సంఘం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడిన సంఘం సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఈ అనుభవాలను ప్రతివారు గమనించి గుర్తుపెట్టుకొని ప్రాణమన్నంత వరకు ఈ లోకములో నీ మహిమ కొరకు జీవించేవారిగా, ఏమిచ్చినా నీ రుణము తీర్చలేనంత గొప్ప విలువైన అనుభవాలను ఎరిగిన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.